దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 3వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏమాత్రం సందేహం లేదు, ఇది జ్యోతిష్య పండితులు కరాఖండిగా చెప్తున్న విషయము. ఆలస్యం లేకుండా వీడియో చూడండి. ఈ వీడియోలో చెప్పేది ప్రతి ఒక్కటి సూచన మాత్రమే. ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడాలని భగవంతుడే మా మాటల రూపంలో మీకు తెలియచేస్తున్నాడని భావించండి. నమ్మకం ఉంటేనే వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఈ రోజున ఏర్పడుతున్న ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవాలంటే చేసుకోవాల్సిన దేవత ఆరాధన, అలాగే ఈ రాశి జాతకులకు ఉన్న బలహీనతలు బలంగా మార్చుకోవాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు కూడాను వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా వరకు కూడాను ఆచితూచి మాట్లాడతారు. కానీ ఏ విధంగా? ఎదుటి వారికి నష్టం కలగకుండా. అవునండి, మీరు వింటుంది నిజమే. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు, ఒక మాట అనరు. మా మాటల వల్ల వారు ఇబ్బంది బాధ పడకూడదని ఆలోచిస్తారు తప్పితే వీరి గురించిన సమాచారం చెప్పొచ్చు, లేదా ఎదుటి వారికి మంచి కంపెనీ ఇవ్వాలని వీరి గురించిన ప్రతి విషయము చెప్పడము, వీరి యొక్క అవకాశాల గురించి చెప్పడము, వారు ఏమనుకుంటారో అని మంచి చెడు అన్నీ చెప్పేయడము, ఇలా పొల్లు పోకుండా సత్యాలు చెప్పడమే వీరి యొక్క కష్టాలకు మూల కారణము. అలాగే బంధాలకు అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతము గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు వీరికి ఎవరు ఎప్పుడు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. కార్యరంగంలో యమదూకుడుగా ఉంటారు. వీరు తప్ప ఆ పని ఎవ్వరూ పూర్తి చేయలేరు అన్నట్లుగా అంతటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కార్యదీక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క పని పూర్తి చేశారు అంటే ఎవ్వరు ఇక వేలు పెట్టి అందులో తప్పిదాలను గమనించలేరు. మంచి మాటకారితనం ఉంటుంది, నేర్పరితనం ఉంటుంది. వీరి మాటలతో ఎదుటి వారు ఎంత మూర్ఖులైనా కట్టిపడేసే తత్వం ఉంటుంది. మంచి క్రమశిక్షణ ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేసే తంతు వేరేది. అయితే ఈ యొక్క రాశి వారిపైన నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని ఈ రోజు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున ఈ సంకేతం మీకు అవగతమవుతుంది. దీనికి కారణం నరదృష్టి. మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూరానే ఉన్నాయి. ఈ రోజున ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో ఈ సంకేతాలు అయితే తెలుసుకోబోతున్నారు. మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తులుంటారు. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడండి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఎవరో కష్టం తీర్చడం కోసం మీ పనులు వాయిదా వేసుకోవడం, మీ పనులను మీరు కోల్పోవడం, మీకు జరిగే మంచిని పక్కన పెట్టడం, ఇవన్నీ చేస్తున్న మీ అపరాధాలు గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులు ఇదే చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజున మీకు అన్నీ అర్థమవుతాయి. కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకుంటారు మీ జీవితంలో. ఈ రాశి వారు ఏదైనా నూతన పని తలపెట్టే ముందు ఖచ్చితంగా శివారాధన చేసుకుని ఆ పని మొదలు పెట్టండి. నిత్యం శని భగవానుని ఆరాధించండి. బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్లే సమయంలో చిన్నపాటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో 4 లవంగాలు పెట్టుకుని మూటలాగా కట్టుకుని జోబులో పెట్టుకుని లేదా పర్సులో హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుని వెళ్ళండి. ఈ విధంగా ఈ రోజు చేసి చూడండి. నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. అనుకున్న పని అనుకున్న సమయంలో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ రోజు విషయంలోకి వచ్చేస్తే గనుక
ఈ రోజున ఈ యొక్క రాశి జాతకుల యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనుక మిశ్రమమైన ఫలితాలు అయితే కానవస్తూ ఉన్నాయి. చూడబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఈరోజు మీకు ఫలితం అయితే దక్కబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ సమయంలో చాలా కాలం నుంచి ఒక అవకాశం కోసం కెరియర్కి సంబంధించి కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఆదాయ మార్గానికి అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు అయితే సంపాదిస్తున్నారు దానికి సంబంధించిన ఒక అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక అవకాశాన్ని ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారు. ఈ యొక్క విషయం అనేది ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకుంటారు. అంటే మీకు ఈ అవకాశం ఇస్తున్నట్లుగా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. లేదా మధ్యవర్తుల ద్వారా కూడా దీని గురించిన ఇన్ఫర్మేషన్ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త అని చెప్పొచ్చు. మీకు మాత్రమే కాదు కుటుంబ సభ్యులకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త అని చెప్పొచ్చు. మిగిలిన అంశాలు మాత్రం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కాస్తంత ఉపశమనం లభించబోతుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు విముక్తి పొందుకోబోతున్నారు. ఆర్థిక పరమైన అంశాల విషయం కూడా అద్భుతవంతమైన ఫలితాలు చూస్తారు. అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఖర్చులు అవసరం లేనివి కూడా పెడుతూ ఉంటారు. వాటిని తగ్గించుకోవడం ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తిని కలవాలనుకుంటుంటే ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా మీకు ఈ రోజునే మీ ముందుకు రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందులకు కూడా ఈ రోజున ఒక దివ్య అవకాశం వస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ రాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు అదేవిధంగా మీరు పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం దినఫలాల ప్రకారం కానవస్తూ ఉంది. వినియోగదారుల్లో ఒక వ్యక్తి ఈరోజు మీకు బాగా క్లోజ్ అవుతారు. అంటే మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. కొన్ని సలహాలు సూచనలు అందచేస్తారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మీరు అందలమెక్కే పరిస్థితులు ఉండబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారం మొదలు పెట్టడం గురించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే వారికి డబ్బులు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బయట వ్యక్తుల నుంచి డబ్బు అనేది మీకు రావచ్చు. ఇతరత్ర ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బులు సమకూరవచ్చు. అయితే లోన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి లోన్స్ శాంక్షన్ అవుతాయి. రాజకీయ రంగంలో వారికి ఈరోజు అననుకూల ఫలితాలున్నాయి. ప్రజలతో ఒక స్థాయి చర్చ జరగవచ్చు. రాజకీయ నేతలతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ భవిష్యత్తు కోసం ఒక మంచి ఆఫర్ ప్రసాదించబోతున్నారు. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశంగా చెప్పొచ్చు. మీ శ్రమను పార్టీ ఇదివరకు గుర్తించకపోయినట్లయితే ఇక కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో పార్టీ మీ యొక్క శ్రమను గుర్తిస్తుంది. మీ ద్వారా కొన్ని మేలుకర ప్రయత్నాలు జరగబోతున్నాయి. ఆ ప్రయత్నాల్లో మంచి లాభం భగవంతుడే కలగ చేయబోతున్నాడు. ప్రజల్లో మీ యొక్క పతాక స్థాయికి చేరుకున్న కీర్తి మరింత ఇనుమడిస్తుందని చెప్పొచ్చు. తగిన ఫలితాన్ని అందించే పరిస్థితులు ఈ రోజున జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన తప్పనిసరిగా అయితే తప్పక చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, తోచినంతలో ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదవారికి వస్తువు రూపంలోనూ వస్త్ర రూపంలోనూ లేదా ధనం రూపంలోనూ ఈ రోజున దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి. శివాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికైనా వెళ్ళండి. స్వామివారిని దర్శించుకుని గుడిలో ఉన్న పేదలకు స్తోమతకు తగ్గట్లు దానం చేయండి. ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.